సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ వారంలో థియేటర్లో ఓటీటీలో చాలా సినిమాలు రాబోతున్నాయి మామ. ఆల్రెడీ వచ్చేసాయి. ఎస్టర్డే మిడ్-నైట్ 12 గంటలకి ఒక 4-5 సినిమాలు ఓటీటీలో వచ్చేసాయి. ఈరోజు ఒక 4 సినిమాలు థియేటర్లో రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చేసాయి కూడా. కొన్ని సినిమాలు హిట్ అయినాయి, కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యి, కొన్ని సినిమాలు అసలు ఎందుకు థియేటర్ రిలీజ్ చేస్తామో అనిపించేది అనమాట కొన్ని సినిమాలు అయితే. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూస్తే ఇక డైరెక్ట్గా మీరు ఎర్రగడ్డకే మామ. ఎర్రగడ్డలో ఏముంది? పిచ్చి హాస్పిటల్ ఉంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది పిచ్చి హాస్పిటల్ వెళ్తారో ఇక మీరే డిసైడ్ చేసుకోండి. అసలు మ్యాటర్ ఏంటంటే మామ, ఈ వారంలో థియేటర్లో రిలీజ్ అయ్యే ఫస్ట్ మూవీ ఏంటంటే ఈ నెల మార్చి 21న సాలార్ మూవీ థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు మామ. 4K వర్షన్లో రిలీజ్ చేస్తున్నారు మామ ఈ సినిమాని. గెట్ రెడీ మామ. అండ్ నెక్స్ట్ మార్చి 21న కమెడియన్ సప్తగిరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెళ్లికని ప్రసాద్ తన మెయిన్ హీరోగా వస్తున్న మూవీ అనమాట. జస్ట్ ఒక 3 days బ్యాక్ టీజర్ రిలీజ్ అయింది మామ. బాగుంది టీజర్ రివ్యూ ఇద్దాం అనుకున్నా, ఎందుకు నేను మర్చిపోయాను, నాకు మెమరీ లాస్ కదా మర్చిపోయాను. బాగుంది టీజరు. 21న థియేటర్ రిలీజ్ అవుతుంది. ఇక హీరో ఆది సాయి కుమార్ తను నటిస్తున్న లేటెస్ట్ మూవీ షణ్ముఖ మొత్తానికి నెల మార్చి 21న థియేటర్ రిలీజ్ అవుతుంది మామ. టీజర్ వచ్చింది అనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని, నాకైతే గుర్తులేదు. ట్రైలర్ కూడా వస్తుంది, మీకు ఫర్దర్ వీడియో అప్డేట్ ఇస్తాను. ఆ తర్వాత వీర ధీరాసుర పార్ట్ 2 మామ. పార్ట్ 1 రిలీజ్ కాకముందు మనకు డైరెక్ట్గా పార్ట్ 2 థియేటర్ రిలీజ్ చేస్తున్నారంట. ఎప్పుడంటే ఈ నెల మార్చి 21న 27 మామ, 21 కాదు 27. ఓకేనా, గెట్ రెడీ. అదేవిధంగా మ్యాట్ 2 అంటే మ్యాట్ స్క్వేర్ పార్ట్ 2 మనకు ఈ నెల మార్చి 29న థియేటర్లో రిలీజ్ అవుతుంది మామ. అది మ్యాటరు. సో మొత్తానికి అలాగే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది అనుకుంటా. బాగుంది ట్రైలరు, మీరు కూడా ఒక లుక్ వేయండి. ఓకేనా. ఇక రామం రాఘవం మొన్నే మా థియేటర్ రిలీజ్ అయింది ఒక 2 వారాల ముందా. అప్పుడే మనకు ఈ నెల మార్చి 14న ఈటీవీ ఓటీటీ యాప్లో మనకైతే వచ్చేస్తుంది. అదేవిధంగా సన్నెస్ట్ ఓటీటీలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తున్నారు మామ, 2 ఓటీటీ ప్లాట్ఫామ్లో. అండ్ అదేవిధంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ద మచ్ అవైటెడ్ ఓటీటీ మూవీ ఏజెంట్ ఫైనల్ మనకు ఈ నెల మార్చి 14న సోనీ ఓటీటీలో 4K వర్షన్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టీప్లాట్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు మామ. గెట్ రెడీ. అదేవిధంగా రీసెంట్గా మలయాళంలో సూపర్ డూపర్ అండ్ ఫిలిం ఆఫీసర్. సో మొత్తానికి ఈ సినిమా మార్చి 14న ఈ టైటిల్తో మనకు థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. మెయిన్ హీరో కొంచెకో భవన్. అదిరిపోద్ది, మిస్ అవుద్దు మామ. నేనైతే ఈ సినిమా థియేటర్ చూడలేదు, అదిరిపోతుంది అంతే. నేను చెప్పితే దాన్ని తిరిగి ఉండదు. అదేవిధంగా యుగానికి ఒకడు బా సూపర్ మూవీ మామ ఇదా. మొత్తానికి ఈ సినిమా ఈ నెల మార్చి 14న వచ్చే వారంలో మనకు 4K వర్షన్లో థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మామ, మిస్ అవుద్దు. ఓకే. అండ్ అదేవిధంగా హీరో ప్రియదర్శి మెయిన్ లీడర్లో యాడ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కోర్ట్ ఈ నెల మార్చి 14న థియేటర్ రిలీజ్ అవుతుంది మామ. ఈరోజు మనకు ట్రైలర్ అయితే లాంచ్ చేయబోతున్నాడు హీరో నాని. ప్రీ రిలీజ్ జరగబోతుంది ఈరోజు సాయంత్రం, మరి రెడీగా ఉండే. ఓకేనా. అదేవిధంగా ఒక 3 days బ్యాక్ మనకు మార్చి 3న పట్టుదల హీరో అజిత్, హీరోయిన్ త్రిష వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ ఫ్లాప్ మూవీ మామ ఇదే. మొత్తానికి ఈ సినిమా మనకు మల్టీప్లాటీలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేశారు. అండ్ అదేవిధంగా మద్రాస్ కరణ్. సో మనకు లాస్ట్ మంత్ ఫిబ్రవరి 27న ఆహా ఓటీటీ సినిమా తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ చేశారు. మన ఛానల్ రివ్యూ ఇచ్చాను. సినిమా బాగుంటుంది మామ. ఒకసారి మీరు ఎవరైనా రివ్యూ చూడకపోతే నా ఛానల్ వెళ్ళి ఓపెన్ చేసి రివ్యూ చూడండి. నచ్చితే కనుక ఆ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అని నేను చెప్పను, ఎందుకంటే మీరు చేయరు కాబట్టి. అదేవిధంగా కౌశల్య సుప్రజ రామ మొన్నే కదా మామ థియేటర్లో రిలీజ్ అయింది సినిమా, సూపర్ డూపర్ అయింది. మన ఛానల్కు మీకు రికమెండ్ చేశా. మొత్తానికి లాస్ట్ మంత్ ఫిబ్రవరి 27న ఈటీవీ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ చేశారు. నిన్నే సినిమా కంప్లీట్ చేశా. బాగుంది మామ. రివ్యూ ఇవ్వాలా నాకు టైం లేదు అంతగా, ఎందుకంటే మెమరీ లాస్ మామ. చిప్పు దొబ్బిందే, హాస్పిటల్ వెళ్ళాలా. కంప్లీట్ అయిన తర్వాత చాలా రివ్యూస్ ఉన్నాయి చెప్పడానికి, చాలా ఉన్నాయి మా దగ్గర. 10-15 సినిమాలు రివ్యూ ఇవ్వాలి మీకు. వెయిట్ చేయండి, ఇస్తాను. ఈ సినిమా కూడా ఇస్తాను. తర్వాత అది మార్కో మామ, చాలా 15 సినిమాలు ఉన్నాయి మేము, ఇస్తాను మామ. వెయిట్ చేయండి మామ. చాలా మంది రివ్యూస్ అడుగుతున్నారు, ఇస్తా. అదేవిధంగా శబ్దం మూవీ కూడా లాస్ట్ మంత్ ఫిబ్రవరి 11న థియేటర్ వచ్చే సినిమా సూపర్ హిట్ అయింది మామ. సినిమా చాలా బాగుంది. నిన్న సినిమా కంప్లీట్ చేశా. ఇది కూడా రివ్యూ ఇవ్వాలి మీకు. బాగుంది సినిమా, బాగుంది, చాలా బాగుంది. రివ్యూ ఇస్తా, తొందరలో ఇస్తాను. అదేవిధంగా మజాక సినిమా మొన్న రిలీజ్ అయింది మామ లాస్ట్ మంత్ 26వ తేదీ ఫిబ్రవరిలో. బాగుంది మామ. ఇది కూడా ఆ సినిమా G5 ఓటీటీ వాళ్ళు ఈ సినిమా రైట్స్ తీసుకున్నారు, ఓటీటీ రైట్స్. తొందరలో మనకు రాబోతుంది మామ. ఈ నెల రావచ్చు మామ, లేకపోతే నెక్స్ట్ మంత్ రావచ్చు. డేట్ అనేది మనకేం తెలుసా? మనకు తెలియదు కదా. వచ్చినప్పుడు చూసుకుందాం ఏమైంది, అది మ్యాటర్. మొత్తానికి G5 ఓటీటీ రాబోతుంది సినిమా. వెయిట్ చేద్దాం, తప్పలేదు కదా. అన్నట్టు మర్చిపోయాడమ్మ పడవ ఇన్ని చెప్పే. అరే క్వశ్చన్ పేపర్ లీక్ చేసింది మీకు. అంటే వచ్చే వారంలో, ఆ తర్వాత వచ్చే వారంలో, పోయిన వారంలో మీకు ఏ సినిమాలు వచ్చింది చెప్పాను తప్ప, అంటే ఈ వారంలో నేను నైట్ స్ట్రీమింగ్ అయిన మూవీస్ గురించి, ఈరోజు థియేటర్ రిలీజ్ అయిన మూవీస్ గురించి అయ్యో చెప్పడం మర్చిపోయినా బాబా.
అనుకుంటా ఉన్నా ఏదో మిస్ అయిపోతున్నానే, ఏదో మిస్ చేస్తున్నానని. మొత్తానికి చాలా పెద్ద తప్పు చేశాను మామ. నిన్న కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అయ్యి ఈరోజు థియేటర్లో కొన్ని సినిమాలు వచ్చాయి మార్చి 7వ తేదీన. కానీ అది ఏ సినిమాలు అనేది గుర్తు రావడం లేదు మామ. ఎందుకంటే నాకు మైండ్ దొబ్బింది, చిప్పు దొబ్బింది హాస్పిటల్ వల్ల. అదేవిధంగా మీకు ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేసా. సో ఫుల్ ఖుషి కదా, మీరు ఫుల్ హ్యాపీ కదా. క్వశ్చన్ పేపర్ ముందే లీక్ చేశాను. సో రెడీ అయిపోండి. మొత్తానికి నిన్న ఒక 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి మామ. సారీ, స్ట్రీమింగ్ చేశారు. అది కూడా చూడు, రిలీజ్ చేశారంట. ఏదో థియేటర్ రిలీజ్ కాలా, ఓటీటీలో వచ్చాయి కొన్ని సినిమాలు. అది ఎలా అంటే మీకు కొన్ని వెబ్సైట్లు మీకు తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటా, సెర్చ్ చేసుకోండి. ఇక ఈరోజు థియేటర్లో కొన్ని సినిమాలు వచ్చాయి. అది ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి బుక్ మై షో యాప్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ ఈరోజు ఏ సినిమాలు వచ్చాయి, నెక్స్ట్ వీక్లో ఏ సినిమాలు రాబోతున్నాయి అంతా తెలుస్తుంది. ఇక మీకు లేటెస్ట్ షూటింగ్ అప్డేట్స్ అవంతా కావాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఎక్స్, ఇంతకుముందు దాని పేరు ట్విట్టర్, ఇప్పుడు పేరు మార్చారు ఎక్స్, దాన్ని డౌన్లోడ్ చేసుకుని కొన్ని పేజెస్ ఉంటాయి. అది నాకు గుర్తులేదు మామ, ఎందుకంటే నాకు మైండ్ చిప్పు దొబ్బింది కాబట్టి. కొన్ని మూవీస్ పేజెస్ ఉంటాయి మామ, వాటిని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి. మాకన్నా చాలా ఫాస్ట్గా ఉంటుంది మామ ట్విట్టర్, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అక్కడ మీకు చాలా అప్డేట్స్ ఉంటాయి. మేము ఇచ్చేది జుజీబీ అప్డేట్స్, కానీ ట్విట్టర్ మాత్రం ఎక్సలెంట్ అప్డేట్స్, మార్వెలస్ అనమాట. సో ఫాలో అవ్వండి. మమ్మల్ని ఎట్టో ఫాలో అవ్వరు, వీడియోని షేర్ చేయరు, వీడియోని లైక్ చేయరు. ట్విట్టర్ను ఫాలో అవ్వండి మామ, అప్డేట్ అవ్వండి. మీరు చాలా బాగా అప్డేట్ అవ్వండి, అది మ్యాటరు. సో బాయ్ మామ, ఉంటాను మామ, మరి వీడియోతో.